ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మన చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఖైరతాబాద్. కాకపోతే నిమజ్జనంకి ఫస్ట్ టైం ఈసారి. ఎలా అనిపిస్తుంది నిమజ్జనం ఈసారి? యాజ్ యూజువల్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండు, ఇతను కూడా ఇక్కడే వర్క్ చేస్తాడు. సో ఇద్దరం ఎవ్రీ ఇయర్ వస్తాం. నిమజ్జనం రానికి ఇదే ఫస్ట్ టైం. 7 feet 70 feet ఈసారి కొంచెం థ్రిల్లింగ్గా ఉంది. ఈసారి ఎవ్రీ ఇయర్ కొంచెం 55 ఒక్కొక్క ఇంచ్ తగ్గుతుంది కదా. 70 years సెలబ్రేషన్గా 70 feet పెట్టారు కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంత హైట్ విగ్రహం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది అన్న. నిమజ్జనం చూడటం అయితే ఫస్ట్ టైం. ఇంత ఇరుకులో ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం చూడటం. ఎప్పుడు దూరం నుంచే టీవీలో చూసేవాడిని ప్రతిసారి. ఈసారి లైవ్గా చూస్తున్నా. చాలా బాగుంది, నచ్చింది, బాగుంది చాలా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఖైరతాబాద్ గణేష్ జూనింగ్ వచ్చినాం. ఇక్కడ అయితే 72 feet గణేశుడు పెద్ద గణపతి గణేష్ ఉన్నాడు. ఇక్కడ మేము అయితే ఇక్కడ మైదపట్నం ఏరియాలో ఉంటాము. అయితే గణేశుని చూడడానికి వచ్చాము. నడుచుకుంటూ పై వాక్ వచ్చినాము. అంటే పెద్ద గణేశుడి ఇది పెద్ద మహా కవి గణేశుడు. ఇది హైదరాబాద్ లో ఒకటే ఉన్న గణేశుడి. అంటే మహా పెద్ద గణేశుడు ఇదే ఖైరతాబాద్ గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడికి వచ్చినది మాకు చాలా ఆనందంగా ఉందండి. మంచిగా ఉంది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు పూజ చేస్తాం మేము. చాలా ఉంటుంది, మంచిది ఉంటుంది. అన్ని మంచిగా డెకరేషన్ చాలా మంచిగా చేస్తారు. ఈ దేవుడు అంటే మాకు ఇష్టం. హలో, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది అనకాపల్లి దగ్గర కసింకోట మండలం దగ్గర చిన్న విలేజ్ అండి. ఒగ్గినేపాలెం మా గ్రామం పేరు. నేను ఈరోజు హైదరాబాద్ వచ్చి ఖైరతాబాద్లో ఉన్న వినాయకుని దర్శనం కోసం నేను ఎప్పుడు వస్తున్నాను. ఇప్పుడు కూడా వస్తున్నాను. ఈరోజు కూడా నేను రావడం జరిగింది. ఈరోజు కూడా వచ్చి ఇప్పుడే నేను దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని నాకు ఇప్పుడు కూడా ఖైరతా వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత నాకు మంచిగా జరుగుతుంది. అందుగురించి నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిగా కోరుతున్నాను. కన్ని విని ఎరగని రీతిలో భారీ మహాగణపతి దగ్గరికి కొన్ని లక్షల మంది భక్తులు రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు శోభయాత్రలో దాదాపుగా 1 లక్ష మంది పాల్గొంటారు. దానికి గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మహాగణపతి శోభాయాత్ర దాదాపు 6:40 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ యొక్క శోభాయాత్ర ఈ మహాగణపతి శోభాయాత్ర లగడియాపూల్ నుంచి మన రాజ్భవన్ మీదుగా ఇక్కడ నుంచి లక్ష పైచిలకు జనాభాతోని ముందరికి బయలుదేరుతుంది. కావున ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వానికి కానీ మళ్ళీ ఎటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈసారికి చాలా వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు గణేష్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే హుస్సేన్ సాగరానికి బయలుదేరిండు. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి మరి ఖైరతాబాద్ ఉన్న ప్రతి ప్రజానికం ఇంటింటా ఒక పండగలాగా ఈ యొక్క నిమజ్జనోత్సవానికి మీరు చూస్తున్నారు. ముందర కూడా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్య బాజా భజంత్రులతోటి ఈ యొక్క గణేశుడు నిమజ్జన సాగరానికి బయలుదేరిండు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు పెద్ద ఎత్తున ఇక్కడ చేయడం జరుగుతుంది. దానికి అందరు పెద్దలు, కమిటీ సభ్యులందరూ అశోక్ బాక్సర్ గారు, చంద్రశేఖర్ గారు, మహేందర్ బాబు గారు, మహేష్ యాదవ్ గారు, మధుకర్ యాదవ్ గారు, వంశీ గారు అందరు పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నామని తెలియజేస్తున్నాం.
Thank you.